హాయ్! వెల్కమ్ టు ఏ టు జెడ్ క్రియేషన్స్. మీరు మన ఛానల్‌ని మొదటిసారి విజిట్ చేస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈరోజు మనం టాపిక్‌లోకి వెళ్దాం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఓల్డ్ నోట్స్ ఏదైతే పాత నోట్స్ అనేటివి ఉన్నాయో, ఆ పాత నోట్స్ అనేటివి యూజ్ చేసుకొని మనం మనీ ఎట్లా సంపాదించాలా అనేసి ఈరోజు తెలుసుకుందాం. అదేవిధంగా యూనిక్ నోట్స్ అంటే యూనిక్ నంబర్స్ ఉంటాయి. నోట్స్ మీద 786 ఫ్యాన్సీ నంబర్స్ అట్లా ఉంటాయి గదా! దాన్ని బేస్ చేసుకొని ఎట్లా చేయాలనేసి మనం ఈరోజు చూద్దాం. దానికి సంబంధించిన యాప్ అనేది మనకి ప్లే స్టోర్‌లో కూడా దొరుకుతుంది. యాప్ పేరు అనేది నేను వీడియోలో మధ్యలో ఎక్కడైనా రివీల్ చేయడం జరుగుతుంది. వీడియో అనేది పూర్తిగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఎంఎస్ ధోని బర్త్‌డే 7వ నెల 7వ తేదీ 1981. ఇట్లా ఇక్కడ చూపిస్తున్నాను చూసావా? ఎండీ 070781 అనేది ఆ నోట్ రిఫరెన్స్ నంబర్ గాని మీకున్నట్లయితే మీకు 18,00,000 అమౌంట్ అనేది వీళ్ళు ఇస్తారనమాట. అదేవిధంగా శ్రీరామ్ నోట్ RM220124 అనేది అంటే మనం అయోధ్యలో ఎప్పుడైతే శ్రీరాముడి బాల విగ్రహం అనేది ప్రతిష్ఠించిన రోజు ఇది. దీనికనేది 5,00,000 అనేటివి ఈ నోట్ గల నంబర్ మన దగ్గర ఉంటే 5,00,000 వస్తుంది. అలాగే విరాట్ కోహ్లీ బర్త్‌డే VK051188 21,00,000. తర్వాత షారుఖ్ ఖాన్ బర్త్‌డేకి సంబంధించిన డేట్ అనమాట ఇది. దీనికి 19,00,000 అట్లా. సల్మాన్ ఖాన్ 19,00,000, సచిన్ టెండూల్కర్ 15,00,000, నరేంద్ర మోడీ 25,00,000 ఇట్లా. వాళ్ళకి సంబంధించిన ఇట్లా నోట్స్ ఏమన్నా మన దగ్గర ఉంటే దానికి అమ్ముకోవచ్చు అనమాట మనం. అవే కాకుండా ఇక్కడ చూడండి మీరు. మిగతా నోట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మురుగేషన్ T101111 వచ్చింది. ఈ నోట్ అనేది 2,600 నుంచి 3,300 సంథింగ్ అట్లా సేల్ అయిందనమాట. ఇంకొక నోట్ చూస్తే DD786. 786 సిరీస్ ఉంది కాబట్టి ఈ నోట్ అనేది 4,000 నుంచి 5,000 దాకా ఇదయిందనమాట. అట్లా ఈ సెల్లర్స్ అనేది ఇక్కడ వీళ్ళు సెల్లర్స్ ఈ స్కాన్ చేసి పెట్టే వాళ్ళంతా సెల్లర్స్, ఇది బయ్యర్స్ అనమాట. ఈ వీళ్ళు ఇచ్చిన నెంబర్స్ ఏవైతే ఉంటాయో అవి మన దగ్గర ఉన్నట్లయితే మనకి వీళ్ళు ఈ అమౌంట్ ఇచ్చి మన దగ్గర పర్చేస్ చేస్తారు. ఈరోజు మనం లిస్టింగ్ ఎలా చేయాలి, మన దగ్గర ఉన్న నోట్స్ నంబర్స్ని మనం ఎట్లా లిస్టింగ్ చేయాలనేసి ఒకసారి మీకు క్లియర్గా వీడియోలో చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు సెంటర్లో ఉంది కదా, హోమ్ బై తర్వాత సెంటర్లో ఒక స్కాన్ సింబల్ ఒకటి ఉంది. మనం నోట్ అనేది ఇక్కడ ప్లేస్ చేసుకొని ఇక్కడ దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇట్లా స్కాన్ చేయమని చెప్తుంది. మనం ఇట్లా పెట్టి స్కాన్ దాని మీద క్లిక్ చేసినట్లయితే నోట్ అనేది స్కాన్ అవుతుంది. స్కాన్ అయిన తర్వాత ఇక్కడ మీకు దాన్ని వాల్యూ ఎంత, దాని నెంబరు, కంట్రీ మొత్తం అడుగుతుంది. దాన్ని కన్ఫర్మ్ అనేది చేసిన తర్వాత ఇక్కడ మీకు వస్తుందన్నమాట. దీని మీద ఇది ఆ నెంబర్ అనేది యూస్ లేదన్నమాట. అట్లా స్కాన్ చేసి ఇది చేసుకోవచ్చు. నేను ఇంకో నోట్ కూడా స్కాన్ చేస్తున్నాను చూడండి. స్కాన్ మీద ప్రెస్ చేశాను, స్కాన్ అవుతుంది నోటు. ఈ నోట్ అనేది బాగా నలిగిపోయింది, అందువల్ల లేట్ అవుతుంది. వేరే నోట్ స్కాన్ చేద్దాం. ఈ నోట్ కూడా యాజ్ ఇట్ ఈజ్ మనం ఎట్లా స్కాన్ చేస్తే వచ్చింది చూసారా, ఇదే విధంగా ప్రతి నోట్ అనేది తీసుకుంటుంది. ఈ నోట్ మీద కూడా యూనిక్ నెంబర్ అనేది లేదు. నా దగ్గర ఇంకొక నోట్ ఉంది, దాన్ని స్కాన్ చేస్తున్నాను. అది ఎట్లా వస్తుందో ఒకసారి చూద్దాం. ఈ నోట్ కూడా తీసుకోలేదు. యూనిక్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో ఆ నెంబర్స్ మాత్రమే తీసుకుంటారు. తీసుకొని మీకు ఈ నోట్స్ అనేటివి ఈ యాప్లో మనం సేల్ చేసుకోవచ్చు. కాకపోతే దీంట్లో ఏంటంటే
మనం యూనిక్ నంబర్ దాన్ని లిస్ట్ చేయాలంటే మనకి ₹13 అనేది మనం పే చేయాల్సి ఉంటది. సో, ఇక్కడ చూడండి నేను చాలా లిస్ట్ చేశాను. దాంట్లో ఒకటి చూడండి డీటీ 250326. సో, ఈ నంబర్ నేను ఆల్రెడీ ఈ నోట్‌ని నేను లిస్ట్ చేశాను. ₹500 నోట్‌ని. ఇది వచ్చేసి నాకొచ్చేసి ₹2648 నుంచి ₹3310 దాకా నాకు ఇస్తామని చెప్పారు. సో, నాకు సెల్లర్ దొరికినప్పుడు ఈ నోట్ అనేది సేల్ అయిపోతుంది. ఆల్రెడీ నేను లిస్టింగ్ చేశాను దీన్ని. లిస్ట్ చేసినప్పుడు ఏందంటే మన ₹13 అనేది వీళ్ళు చార్జ్ చేస్తారు లిస్ట్ చేసేదానికి. తర్వాత అన్‌లిస్ట్ అని ఉంటది. ఇక్కడ చూసారా అమౌంట్ ₹13 అని ఉంది. సో, అన్‌లిస్ట్ అని ఉంటది. నాట్ లిస్ట్ అన్‌లిస్ట్ అని ఉన్నప్పుడు అన్‌లిస్ట్ మీద క్లిక్ చేసామంటే మనం ఏదైతే ₹13 వాళ్ళు చార్జ్ చేస్తారో లిస్టింగ్ చేయనాటికి ఆ ₹13 అనేది రిటర్న్ బ్యాక్ చేసేస్తాడు మన అకౌంట్ ఏదైతే మనం చేసామో దానికి. సో, మనం సింపుల్‌గా మన దగ్గర ఉండే యూనిక్ నోట్స్‌ని గానీ, ఓల్డ్ నోట్స్‌ని గానీ దీంట్లో స్కాన్ చేసి మనం ఈజీగా డబ్బులు సంపాదించుకోవచ్చు. సో, నేను చెప్పిన ఇన్‌స్ట్రక్షన్స్ మీరు ఫాలో అయినట్లయితే మీకు ఈజీగా చేసుకోవచ్చు. సో, ఈ యాప్ ఏంటనేసి మీ అందరికీ డౌట్ ఉంటది. ఇక్కడ చూస్తున్నారు కదా గ్రీన్ పిస్తా అనేసి. సో, దీని పేరు గ్రీన్ పిస్తా యాప్. ఇది మనకి ప్లే స్టోర్‌లో అవైలబుల్ ఉంటది. ఒకసారి చూపిస్తాను మీకు. చూడండి. ఓకే. గ్రీన్ పిస్తా యాప్. సో, ఈ యాప్ ద్వారా మీరు మీ దగ్గర ఉన్న నోట్స్‌నైతే యూనిక్ నోట్స్‌నైతే దీని ద్వారా సేల్ చేయొచ్చు. థాంక్ యూ. వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.